గాజువాక నియోజకవర్గంలో అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి తన ఉన్నత భవిష్యత్తును ఎదుర్కొంటూ ఈరోజు జిల్లాలోనే ఒక ఉన్నతమైన నాయకురాలిగా ఎదిగిన పల్లా చింతల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గతంలో గాజువాక మున్సిపల్ కౌన్సిలర్గా ఆమె పనిచేశారు. ఆవిడ రాజకీయ భవిష్యత్ ఎదుగుదల ఎలా ఉంది, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ విధంగా ఎదిగారో అడిగి తెలుసుకుందాం. చింతల్ గారు నమస్తే అండి. మీరు రాజకీయంగా మీరు ఎప్పుడు ప్రారంభమయ్యారు, ఏంటి అని వివరాలు చెప్పండి. నా పేరు పల్లా చింతల్ అండి. నా రాజకీయం అయితే 95లోనే స్టార్ట్ అయ్యింది. 95లోనైతే నా భర్త పల్లా పెంటారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పనిచేస్తున్న తరుణంలో ఈ వార్డులో మహిళలతో పాటు నేను ప్రయాణం చేస్తూ ఏ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను ఉన్నానంటూ ఈ వార్డులో బయటకు వచ్చేదాన్ని. అలా వస్తూ ఉన్న తరుణంలో 2000లో ఈ వార్డు బీసీ మహిళ మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్కి బీసీ మహిళ అయిందండి. బీసీ మహిళ అయినప్పుడు నాకు ఈ వార్డు నుంచి యాదవ్ మహిళగా బీసీ మహిళగా టికెట్ లభించింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజు నా ప్రయాణం స్టార్ట్ అయింది. పూర్తిగా 2000లో మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి ఆ రోజు ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క ఇండిపెండెంట్లు ఉన్నప్పటికీ కూడా భారీ మెజార్టీతో మున్సిపల్ కౌన్సిలర్గా ఈ వార్డులో గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే 2001లోనే నాకు గాజువాకలో కాంగ్రెస్ పార్టీ ఈ మహిళా అధ్యక్షురాలుగా కూడా అధిష్టానం ఇచ్చింది. ఎందుకంటే మహిళలతో పరిచయాలు ఉన్నాయి, మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుందని ఒక నమ్మకంతో నాకు మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో మహిళా అధ్యక్షుడిగా నేనే కొనసాగాను. 2000 నుంచి 2005 వరకు మున్సిపల్ కౌన్సిలర్గా కొనసాగాను. ఇలా వెళ్తూ ఉన్న తరుణంలో రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు రావడం, ఆ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వస్తూనే ఆయన వెంటే మేము కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంట కాంగ్రెస్ పార్టీ నుంచి బయట అడుగు పెట్టాము. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో పనిచేస్తూ వస్తున్నాము. మేము పనిచేయడం ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓటమి చెందినప్పటికీ ప్రతిపక్షంలో అనేక ధర్నాలు దీక్షలు చేపడుతూ నాకు ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు కూడా మంచి సపోర్ట్నిస్తూ వచ్చారు. ఆ రోజు కూడా చాలా ఎక్కువ పనిచేసాము. ఎలా అంటే సమాఖ్యాంధ్ర కోసం కానీ ప్రత్యేక హోదా కోసం కానీ అనేక రకాల ధర్నాలు దీక్షలు చేస్తూ లాస్ట్కి మా మీద పోలీసులు కేసులు కూడా పెట్టారు. నా భర్త మీద, నా మీద ప్రతిపక్షంలో ఉన్నాడు. అవన్నీ ఎదుర్కొని పార్టీలో బలంగా నిలబడగలిగాము. పార్టీ కూడా అది గుర్తించి నాకు మన 2020లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు నాకు మరలా కార్పొరేషన్లో టికెట్ లభించింది వార్డు నుంచి. అలాగే వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు కూడా నేనే ఇక్కడ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా కొనసాగాను. కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు వైఎస్ఆర్ పార్టీలో కానీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వార్డులో ఇప్పుడు 20 వార్డులతో కూడినటువంటి గాజువాక నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలుగా ఈ వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తూ వచ్చాను. వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు టికెట్ లభించడం, స్వల్ప ఓట్ల తేడాతో 52 ఓట్ల తేడాతో నేను ఓటమి చెందడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి జరగడం చెందింది. అయినప్పటికీ కూడా పార్టీ అయితే నన్ను చాలా ఎక్కువగా గుర్తించిందని చెప్పాలి. నా కష్టానికి ఫలితం ఇస్తామా, ఓటమి చెందడం అనేది కాదు, గెలిపే నీదని చెప్పేసి ఆ రోజు డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు నాకు కబురు పంపించి, మీరు అదే కార్పొరేషన్కి మేము పంపిస్తాము, కోఆప్షన్ మెంబర్గా ఉంటే ఒకసారి కౌన్సిలర్ చేసిన వాళ్ళకి కోఆప్షన్ మెంబర్గా పంపే అవకాశం ఉంది కాబట్టి మీ కార్పొరేషన్కి పంపిస్తామని చెప్పేసి వెంటనే నాకు చెప్పడం జరిగింది. దానికి కూడా నామినేషన్ వేయించారు. ఇంకా అది ఎన్నిక కాకముందే మరలా స్టేట్ చైర్మన్ గారిని కూడా నీకు అవకాశం ఇస్తాము, ఇది చాలా చిన్నది అవుతుంది, 100 మందిలో ఒక మెంబర్గా మాత్రమే మీరు అక్కడ కార్పొరేషన్లో ఉంటారు, అలా కాకుండా మీకంటూ ఒక సీట్ ఉంటుంది, ఏదైనా స్టేట్ చైర్మన్ ఇస్తాను మీకు అనేసి నన్ను అడగడం జరిగింది. మీరు పార్టీ ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానండి, మీరు ఏది ఇచ్చినా చేస్తానని చెప్పాను. కొన్ని కుల ఈక్వేషన్స్ ఎక్కువయ్యి నేను గెలిస్తే నాకు మేయర్ ఇవ్వాలని రాసి పెట్టారు. దురదృష్టవశాత్తు నేను ఓటమి చెందడం, కొలగాని హరివెంకట కుమార్కి మేయర్ కేటాయించాం, యాదవ్ మహిళగా ఆవిడికి. తర్వాత విఆర్ఎండిఏ కూడా యాదవ్ మహిళకి ఇచ్చాము. అన్నీ ఒకే క్యాస్ట్కి పెద్ద పోస్టులన్నీ రావడం అని కొంతమంది గొడవ చేయడం వల్ల తగ్గించి నన్ను జిల్లా డిస్ట్రిక్ట్ మార్కెట్ చైర్మన్గా ఆ రోజు ప్రమోట్ చేయడం 2 సంవత్సరాల క్రితం. అది 2 సంవత్సరాలు పూర్తయింది. పదవీ కాలం కూడా పూర్తవడం వల్ల ఆ డిసిఎంఎస్ చైర్మన్గా చాలా ఎక్కువ పనిచేశాను. అనకాపల్లిలో డిసిఎంఎస్ ఆఫీస్ ఉంది, అది పూర్తిగా శిథిలావస్థలో అయిపోయి అది
అనకూడదు శిథిలావస్థల నుండి అక్కడ ఏ ఉపాధి లేని పరిస్థితుల్లో నన్ను అక్కడ చైర్మన్గా పెట్టడం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ పనిచేసి అక్కడ కూడా ఉపాధి అవకాశాలు తెచ్చా 2 సంవత్సరాల్లో దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాను. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా గాజువాక నియోజకవర్గంలో మరలా నియోజకవర్గ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి దాన్ని ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా మేము చేయడానికి ఇవాళ రెడీగా ఉన్నామని తొందరగా తెలియదు. చింతనలు గారు 2024 ఎన్నికలకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హురాలు అన్న దీనికి మీ ప్రయత్నాలు మీరు చేశారు. అలాగే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది అంటే మీరు పోటీలో ఉన్నారా? మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పోటీలో ఉన్నారంటే నేను ఏ పదవికి ఏ రోజు కూడా అధిష్టానంకి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని అడగలేదండి. నేను పని చేస్తూ పోతా ఉంటాయి. అధిష్టానమే గుర్తించి నాకు చాలా మంది లాబీలు చేసుకుంటారు, అధిష్టానం అడుగుతారు అని చెప్తా ఉంటారు. నేనైతే ఏ రోజు కూడా ఈ వార్డులో పనిచేశాను, ఈ నియోజకవర్గంలో పనిచేశాను, జిల్లా ఇచ్చినప్పుడు జిల్లాలో పనిచేశాను. ఆ జిల్లాలో ఇచ్చినప్పుడు కూడా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో DCMS ఉంది. ప్రతి ఏరియాకి వెళ్ళి నేను పనిచేశాను. అందరితో పరిచయాలు ఉన్నాయి నాకు. ఇక్కడి నుంచి అరకు వరకు కూడా వెళ్ళి పనిచేసి వచ్చాను. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, ఎక్కువ రూరల్లో కూడా వ్యవసాయం ఉంటుంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి అందరితో పరిచయాలు ఉన్నాయి. రూరల్ అంతా కూడా, అలాగే విశాఖ సిటీలో పరిచయాలు ఉన్నాయి. అవన్నీ జిల్లాలో పరిచయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అధిష్టానం మరి నన్ను గుర్తిస్తుందో లేదో అనేది నాకు తెలియదు. కానీ నేనైతే ఏది ఇచ్చినా నాకు చేయడానికి నాకు సపోర్ట్గా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి. ఒక కులపరంగా యాదవ కులపరంగా కానివ్వండి, అలాగే అన్ని కులాలతోని కూడా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నీకిస్తే మేము అందరం సపోర్ట్ చేస్తామని వాళ్ళతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చింతల గారు ఒక విషయం చెప్పండి, మీ కమ్యూనిటీ పరంగా మేయర్ గారు కానీ VRDM మహిళలు కానీ వాళ్ళిద్దరూ మీ సామాజిక వర్గం. అవునండి. అలాగే చందు కొత్తగా తెరపై తీసుకొచ్చినప్పుడు ఇన్ఛార్జ్గా పనిచేసే చందు కానీ మీ సామాజిక వర్గం. వీళ్ళందరి మీద మీరు సీనియర్లు, జిల్లాతో పరిచయాలు ఉన్నారు, దశాబ్దాల తరబడి మీరు రాజకీయంగా ఉన్నారు. అసలు మిమ్మల్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళ పేర్లు ముందుకు రావడానికి కారణం అంటే మీరు పార్టీలో అంత కష్టపడలేదన్నా, లేదా పార్టీ మిమ్మల్ని గుర్తించలేదా? అలా అయితే నేను అనుకోవట్లేదండి. కష్టపడలేదేనో గుర్తించలేదనో. పార్టీకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కులపరంగా. నాకు ఇచ్చినా నేను చేయడానికైతే రెడీగా ఉన్నాను. లేకపోతే పార్టీ పరంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా చేయడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. హరివెంకట కుమారి అవనండి, అక్రమాని విజయ నిర్మల అవండి, లేకపోతే ఎవరికూటి చందు అవనండి, ఎవరికి ఇచ్చినా యాదవ్ కులం అనేది వాళ్ళ సర్వేల ప్రకారం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఏ నిర్ణయం తీసుకుంటారో నాకైతే అర్థం కాలేదు. కానీ గాజువాక నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? గాజువాక నియోజకవర్గంలో అంటేప్పటికీ మనకి కొంత ఈక్వేషన్స్ ఏం పెడుతున్నారంటే, వార్డులో మొన్న నేను 50 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందాను కనుక దానికి నియోజకవర్గం పెట్టడం కరెక్ట్ కాదేమో అని వెనక పెట్టారేమో నేను అనుకుంటున్నానండి. రకంగా కొంచెం కూడా వెనక పెట్టారేమో అని. అది మరి పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను. పార్టీ చేయమన్నా చేస్తాను, మీరు ఇది చేయండి అమ్మా, పార్టీ కోసం ఎవరన్నా పెడతాము మేము, వాళ్ళ సర్వేల ప్రకారం ఏమొచ్చినా పనిచేయడానికి ఉన్నాను నేనైతే చెప్పాను. పార్టీ నిర్ణయాన్ని నేను దగ్గరించలేదు. సర్పంచ్ గా కానీ, కార్పొరేట్ కౌన్సిలర్ గా కానీ, లేదా కార్పొరేటర్ గా ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాతావరణం లేదంటారా? ఉందండి, ఉందని మనం పార్టీ ఇప్పుడు చూస్తున్నాం. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అందులో వాళ్ళ యొక్క సర్వేలు కూడా ఉంటాయి కదా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సర్వేలు చూసుకుంటున్నారు. నేను పార్టీలో ఉండి ఆయన ఏది నిర్ణయం తీసుకుంటున్నారో దానికి ముందుకు వెళ్ళడం తప్పించి మేము పార్టీని దగ్గరించి వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా లేమండి. అంటే మీ పార్టీ ఏ వ్యక్తినైతే ఇక్కడ ప్రపోజల్ పెడుతుందో ఆ వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా? తప్పనిసరిగా చేస్తాను. పార్టీ ఎవరికి ఇచ్చినా పార్టీ పరంగా పనిచేసే బాధ్యత నా మీద ఉంది. మీకు బాధ అనిపించదా? అంటే మీకు టికెట్ అసలు బాధ అనేది ఎందుకు ఉంటుందండి? ఇది కాకపోతే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడితే ఇందులో అవకాశం ఇవ్వలేదు, తర్వాత మళ్ళీ ఏదో ఒక అవకాశం ఇస్తారని దీంతో నేను వెళ్తానండి. అంతే తప్పించి వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదని ఇగో మాత్రం లేదు. నేను ఏ బాధతో పార్టీ టికెట్ కేటాయించలేదని వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా చింతల గారు? అసలు లేదండి, ఆ అవకాశం లేదు. వైఎస్ఆర్ పార్టీ కానీ నాటు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండుతో పనిచేసాను చెప్పించి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశమే లేదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో యాదవగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కూడా చాలా మంది అనేవారు, మీ కులమే కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, మీరు ప్రతిపక్షంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడుతున్నారని నన్ను అడిగేవారు. ఎన్ని ఇబ్బందులు పడినా మాటకు కట్టుబడి ఒకే పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు మేము. కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి, పార్టీని అన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పి ఆ రోజే చెప్పాను. ఇప్పటికి కూడా ఒక పార్టీకి కట్టుబడి ఉంటాం, కానీ అటువంటి తప్పులు మాత్రం ఎప్పుడు చేయము.
తిప్పల నాగిరెడ్డి గారు, చందు వీళ్ళిద్దరి మధ్యన వర్గపోరు మొదలైంది టికెట్ విషయంలో. అంటే ఆయన బదులు ఈయనకి ఈసారి ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఈ పార్టీ టికెట్ కేటాయించారు అనేది అనుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య వర్గపోరులో మీరు ఎటుపక్క ఉన్నారు? వర్గపోరు ఏం లేదండి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, అవి అటెండ్ అవుతాం. వార్డు పరంగా నేను పని చేసుకుంటున్నాను, ఆ పార్టీ పరంగా చందు వస్తున్నాడు. ఇప్పుడు సచివాలయంలో సమావేశం అవుతుంది, అధికారులు చందుని కూడా పిలుస్తున్నారు, ఎమ్మెల్యే గారిని కూడా పిలుస్తున్నారు. ఇద్దరు సమానంగా వస్తున్నారు, ఇద్దరితో సమానంగా పనిచేసుకుంటున్నాం. అలా అని ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ ఏమైనా ఇప్పుడు అధికారికంగా ఈ పథకాలు రిలీజ్ చేసినప్పుడు కానీ చందు వస్తున్నాడు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఇద్దరితో పాటు ఫాలో అవుతున్నాం. అంతే తప్పించి ఇది వర్గం అని కానీ, రెండు ఒకే పార్టీ కదండి. టికెట్ అనేది ఎప్పుడో ఎవరికి కేటాయిస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు టికెట్ విషయం పక్కన పెట్టామండి, పార్టీ పరంగా పనిచేస్తున్నాం అంతే. గాజువాక్కి అంటే గతంలోని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ మీద పోటీలో నాగిరెడ్డి గారు విన్నారు, అంటే ఒక పాపులర్ వ్యక్తి మీద. అలాంటి చరిష్మా ఉన్న, క్యాపబిలిటీ ఉన్న ఈ గాజువాక నియోజకవర్గంలో ఎక్కువగా సామాజిక వర్గం యాదవాసు, తర్వాత కాపు సామాజిక వర్గం, తర్వాత రెడ్డి సామాజిక వర్గం, ఈ ఎక్కువగా ఈ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళిన వీటిలో వీళ్ళే ఎక్కువగా పోటీ పడేవారు. వీళ్ళకే ఎక్కువ సీట్లు కూడా వాళ్ళకే కేటాయించారు. ఈసారి సామాజిక వర్గ ప్రమేయం లేకుండా అభ్యర్థులు అనేవారు గెలిచే అవకాశం ఉందా? కంపల్సరిగా సామాజిక వర్గ తాలూకా వాతావరణం ప్రభావం అనేది ఈ అభ్యర్థుల మీద పడుతుంది అంటారా? గత ఎలక్షన్ అయితే 2019 మీకు అందరికీ తెలిసిన విషయమే. సినీ గ్లామర్ ప్లస్ కాపు కులం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశారండి. అలా పల్లా శ్రీనివాసరావు యాదవ్ కులం నుంచి తెలుగుదేశం పార్టీని సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పటికి 2014 ఎమ్మెల్యే, ఆయన పోటీ చేశారు. ఇక్కడ తిప్పల నాగిరెడ్డి గారు రెడ్డిలు అయినప్పుడు కూడా అన్ని కులాలతో కలిసి పనిచేశారు. తర్వాత 2014లో ఓటమి చెందారు, 2009లో ఇండిపెండెంట్కి చేసి ఓటమి చెందారు. ఆయన ప్రతి గడపకి వెళ్ళడం, ఆయన యొక్క మంచితనంతో, ఆయన యొక్క సానుభూతితో ఆ రోజు రెండు కులాలు బలంగా ఉన్నప్పటికీ కూడా కులాలకు సంబంధం లేకుండా ఆయన ఆ రోజు భారీ మెజార్టీతో గెలవడం జరిగిందండి. ఆ రోజు సినీ గ్లామర్ పవన్ కళ్యాణ్ ఒక కులం ఉంది ఇక్కడ, కాకపోతే ఆయన స్థానికుడు కాదు. పవన్ కళ్యాణ్ ఓటేస్తే మనం వెళ్ళి ఎక్కడో చెప్పుకోవాలి, అదే లోకల్కి వేసుకుంటే పనిచేయడానికి మనకు దగ్గర ఉంటారని ఒక ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు ఆయన గెలిపించారు. ఇప్పుడు కూడా కులము అంటప్పటికీ యాదవ్ కులం అయితే భారీగానే ఉంది గాజువాకలో, మీకు తెలిసిందే. సెకండ్ హాఫ్ కాపు కులం కూడా ఉంది. కులాల ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తిత్వం కూడా చూస్తారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమం, ఈ పేద ప్రజలకు ఇటువంటి పథకాలు కూడా పార్టీ పరంగా ఆకర్షితులు అవుతారు. అది కూడా పార్టీకి పనిచేస్తుందని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా మీకు పోటీలు దిగుతున్నాయి. దానికి అధికార పక్షం వైసీపీ ఉంది. ఈసారి ముఖ్యమంత్రి ఎవరయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరనేది కనబడుతుంది కన్నా, వాళ్ళిద్దరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు. ఇద్దరు కలిస్తే ఏముందని సాధు రాసుకుంటూ రాలేదు బూడిదని ఈయనకి 24 సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, 24 సీట్లతో పవన్ కళ్యాణ్ ఎటు సీఎం అవడు. ఈ 24 ఆయనకు వచ్చినాయి కలిపి ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకే చూస్తున్నాం వ్యతిరేకత. వీళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళు దెబ్బలాడుకోండి, వాళ్ళకి సీట్ ఇస్తే వీళ్ళు దెబ్బ, ఇవన్నీ కూడా అక్కడ వ్యతిరేకత ఉంది. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలతో జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎక్కువ ఏంటంటే జగన్ గారు ఉంటే ఈ పథకాలు మాకు వస్తాయి, జగన్ గారిని మారిస్తే మళ్ళీ పథకాలు రావనే ఒక లక్ష్యం ఉంది. అటు పార్టీ ఇంట్రెస్ట్ ఉంది, రెండూ కలిపి ఉన్నది కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియపరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవు. ప్రజల్లో మార్పు వచ్చింది. గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ పబ్లిసిటీకి వాడుకుంటున్నారు కానీ నిజంగా ప్రజలకు చేరువవ్వట్లేదు. కంపల్సరిగా మాకు టీడీపీ గవర్నమెంట్ వస్తే ప్రజా సంక్షేమానికి మేము కష్టపడి మేము పనిచేస్తాం, ఈసారి మాకు మేమే గెలుస్తామని డంకాబద్ధంగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీని మీద మీరేమనుకుంటారు? చెప్పడానికి ఏముందండి, అప్పుడు కూడా పోయింది సార్ అబద్ధాలు చెప్పాడు. ఎంత 600 అబద్ధాలు ఆడి ఆ మేనిఫెస్టోలో నుంచే తీసి పారేశాడు. ఆ అబద్ధాలు ఏం పెట్టాడు అనేది కూడా చూడడానికి కూడా లేవో తీసి పారేశాడు. ప్రజలు నమ్మకే కదండి. ఆ రోజు పసుపు కుంకుమని ఎలక్షన్ ముందు మహిళలకు అందరికీ 10,000 రూపాయలు వేసిస్తారు. వేస్తే అందరూ 10,000 ఎలక్షన్ ముందు వేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి వాడిపోతారు, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనుకున్నారు. ప్రజలు తెలివైన వాళ్ళండి, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు చూడరు. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, మహిళా రుణమాఫీ అని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఈ 5 సంవత్సరాల్లో కూడా మహిళలకు ఒక్కొక్కరికి డోక్రా రుణమాఫీ చేస్తే వాళ్ళ మొహాల్లో సంతోషం. ఈరోజు ఏ గవర్నమెంట్ చేయలేదు. మనం బ్యాంకులో డబ్బు అప్పు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరండి.
తెలివైన వాళ్ళండి ప్రజలు ఈ రోజుల్లో. ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి, ఎవరైతే చేశారని బాగా మైండ్ ఫిక్స్. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్తాడు, ఎక్కడ మీటింగ్ పెట్టినా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కోట్లు అప్పులు చేశాడు, అప్పులు ఊబులో తీశాడు. నేను వస్తే కంపల్సరీగా ఈ అప్పుల ఊబులో నుంచి బయటికి రాష్ట్రాన్ని మెరుగైన దిశగా తీసుకెళ్తాం, అవునండి. ఒక్కసారి నమ్మండి అంటాడు. అది ఇది అప్పుల ఊబుల్లో తీసుకెళ్ళింది నిజమేనా? చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు ఎంతవరకు నమ్ముతాడు? అప్పు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే ఇచ్చినటువంటి పథకాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇదే రాష్ట్రంలో ఇదే అభివృద్ధి ఉన్నప్పుడు, ఎంత ఇన్కమ్ ఇంకా ఉన్నప్పుడు, అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు ఇవ్వలేకపోయాడు? ఈ రోజు మహిళకి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ చేయూత గాని, అమ్మఒడి గాని ఇవేమీ లేవు కదా. అప్పుడు కాపు నేస్తం లేదండి, ఆటో వాళ్ళకి లేవండి, ఈ చాకలి మంగలి ఇవన్నీ కులాలకి కూడా ఏదో రకంగా ఉపాధిస్తూ వచ్చారు కదా. ఇవన్నీ అప్పుడు లేవు కదా. ఈ డబ్బంతా అప్పుడు ఏమైందండి? ఇంకా అప్పు చేస్తున్నారంటే చాలకపోతే అప్పు చేస్తున్నారు, ఈ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం, గతంలో కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడ్డాం. కరోనా 2 సంవత్సరాలు ఆయన గెలిచారు, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలోని ప్రభుత్వానికి ఇన్కమ్ రాకపోయినా ప్రజలకి అన్ని సదుపాయాలు చేసి కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు ఏదో రోడ్లు కాలువలు అవ్వలేదని చాలా మందిలో వ్యతిరేకత వస్తుంది, పార్టీలన్నీ విమర్శిస్తుందంటే అవి కూడా ఇప్పుడు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. చూసాం మన వార్డులోని చాలా మట్టుకు రోడ్లు కాలువలు అన్నీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా చేసుకొని వెళ్ళి ప్రజల్లో మనను పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని నేనైతే చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా ముఖ్యమంత్రి అవ్వడానికి గల కారణాలు, ఆయన భరోసా ఏమని మీరు అనుకుంటున్నారు? ఆయన ప్రజల మీద నమ్మకం పెట్టుకొని ఆయన వెళ్తున్నారండి. నేను ఇన్ని పథకాలు ఇచ్చాను, ఒక పక్క రైతులకి చూస్తున్నాను, రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతు రుణమాఫీ కానీ, రూరల్లో చూస్తే వాళ్ళైతే అవతలు లేవండి వాళ్ళకి. ఎందుకంటే రైతులకు దగ్గరగా నేను పనిచేశాను కాబట్టి ఆ గ్రామాల్లో మేము వెళ్ళేదని. రైతు భరోసా కేంద్రాలు ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎన్నాళ్ళు వెళ్ళి అక్కడో రైతులు విత్తనాలు తెచ్చుకొని, ఎరువులు తెచ్చుకొని, పనులు మానుకొని ఇబ్బంది పడకుండా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళు ఉన్నప్పుడు రూరల్ అంతా కూడా రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకి ఇంత బాగా జరుగుతుంది, ఆయనే ఉండాలని వాళ్ళకి నిర్ణయం తీసుకుంటే సిటీల్లో ఇటు మహిళా పరంగా ఈ పథకాలు ఇవన్నీ కలిపి ఆయనకి మంచి అవకాశాలు ఇస్తాయనేసి మేము నమ్ముతున్నాం గట్టిగా. 2024 ఎన్నికల్లో ఇటు పట్టణాల్లో కానీ అటు పల్లెల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే విజయ అవకాశాలకి మార్గదర్శకులుగా వస్తాయని, ఇవి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని, ఆయనే ముఖ్యమంత్రి 100% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పల్లా చింతల్ గారు అంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ చింతల్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.